మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త. అందుకు వారు యూదయ బెత్లెహేములో ఎలయనగా యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ఇక్కడ ప్రవచనము చేయబడ్డది. తూర్పు దేశాన్ని, తూర్పు ప్రాంతంలో అంటే తూర్పు దిక్కుగా ఒక నక్షత్రము ఉదయించినప్పుడు అక్కడ జ్ఞానులు చూసినట్టుగా రాయబడ్డది. ఈ జ్ఞానులు లెక్కలు కట్టారు. ఏ సమయంలో రక్షకుడు మెస్సయ ఈ భూమి మీదకి రాబోతున్నాడని వారు లెక్కలు కట్టుకున్న తర్వాత ఆ నక్షత్రాన్ని వారు వెంబడిస్తూ దాన్ని అనుసరిస్తూ బెత్లెహేము గ్రామానికి వెళ్ళాలని బయలుదేరి వచ్చారు. యెరూషలేము ప్రాంతానికి వచ్చినప్పుడు యెరూషలేములో చాలామందిని అడిగారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా, మీకు తెలుసా, మీకు తెలుసా, మీకు తెలుసా అని అడిగితే చాలామంది మాకు తెలియదని కొంతమంది అంటుంటే ఎవరో విన్నవారు హేరోదు మహారాజుకి చెప్పారు. ఎవరో కొంతమంది జ్ఞానులు అంటాయా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడుగుతున్నారు అని హేరోదుకు రాజుకి చెప్పినప్పుడు హేరోదు ఆ జ్ఞానులను తమ దగ్గరికి పిలిపించుకున్నాడు. హేరోదుకి ఎందుకు చెప్పాడంటే హేరోదు రాజు గనక. మరి ఇంకొక రాజు వస్తే మా హేరోదు మహారాజు గారికి ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని, మీ రాజ్యము దొంగిలించడానికి మీ రాజ్యాన్ని తీసేసుకోవటానికి ఇంకొక ఆయన ఎవరో పుడుతున్నాడట అని చెప్పి హేరోదు మహారాజుకు చెప్పినప్పుడు హేరోదు మహారాజు గారు ఆ జ్ఞానుల్ని తన దగ్గరికి పిలిపించుకున్నాడు. ఆ జ్ఞానులు అక్కడ రావడంతో అన్నారు ఏంటంటే, మరి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని. హేరోదు మహారాజు మనస్సులో కూడా కలవరం పుట్టింది. నేను కాక ఇంకొక రాజు వస్తాడా, ఆ రాజు నా రాజ్యాన్ని లాక్కుని అతను పరిపాలన చేస్తాడా, అంటే నన్ను గెంటేస్తాడా అని అతనిలో కలవరం పుట్టి ఆ జ్ఞానులు అన్నాడట, మీరు వెళ్ళి ఎక్కడ ఉన్నాడో ఎక్కడ పుట్టాడో ఆ పసి పిల్లవాడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో మీరు కనుగొని నా దగ్గరకు వచ్చి చెప్తే నేను కూడా వెళ్ళి పరిష్కారముగా మరి అతన్ని స్తుతిస్తాను, మహింపరుస్తానని తను పంపించి మరి అక్కడున్న కొంతమంది ఆ రాజ్యంలో ఉన్న జ్ఞానులను అడిగినప్పుడు ఇది ఎలా సంభవము, ఇంకొక రాజు పుడుతున్నాడా, ఎలా పుడుతున్నాడు అని అడిగితే వారి ప్రవచనాన్ని చెప్పారు. ప్రవక్తలు ప్రవచించిన ఈ ప్రవచనాన్ని వారందరూ కూడా అక్కడ బోధిస్తున్నప్పుడు అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఎలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవి కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని రాయబడ్డది అని చెప్పారు. యూదా దేశపు బెత్లెహేమా, నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానవి కావు అన్నాడు. అల్పమైనది అంటే విలువలేంది, అంతే కదండి, విలువలేంది అని అర్థం. పూర్వకాలంలో ఇప్పుడు ఎంతమంది బాగా డబ్బు సంపాదించి ఒక స్థితికి వచ్చేసారు కాబట్టి పాత జీవితం అంతా మర్చిపోయి ఉండొచ్చు కదండి. మన పాత జీవితాలు జ్ఞాపకం చేసుకుంటే చాలామంది మనల్ని చేదరించుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరైనా పక్కింటికి ఆ చుట్టాలని కలవటానికి వస్తే వాళ్ళు అక్కడ కలిసిన తర్వాత మా ఇంటికి వస్తారని గబగబా ఇంట్లోకి వెళ్ళి ఆ నీళ్లు పట్టుకొచ్చి అక్కడ పెట్టి కుర్చీలు సర్ది వాళ్ళు తినడానికి ఏదైనా రెడీ చేస్తే వాళ్ళు అక్కడి నుంచి అలాగే వెళ్ళిపోతే వాళ్ళని అవమానిస్తే ఎంత బాధ కలిగేదండి. అటువంటి సంభవాలు మేము చూసాం. వీడింటికి వెళ్తే ఏం దొరుకుతుంది అయ్యా, వీడేం పెడతాడు మనకి, అర్ధరిద్దరు పట్టుకొచ్చి పుట్టుకు మన ఇరుచుకుని తింటాడు వీడు, సరైన బట్ట ఉండదు, తినటానికి తిండి ఉండదు, వీడు ఇల్లే సరిలేదు
అని హేళన చేస్తున్న సమయాలు చాలా ఉన్నాయి. మన జీవితాలు అలాగే ఉండి ఒకప్పుడు. దేవునికి స్తోత్రం. ఒక దేశములో ఒక గ్రామం ఏడుస్తూ ఉందంట. ఏమని? దేవా, ఈ దేశానికి చాలామంది వస్తున్నారు, కానీ నన్ను చూడటానికి ఎవరు రావట్లేదు, నన్ను చూసి ఆశయించుకుంటున్నారు. ఇదేమని అడిగితే ఆ గ్రామంలో ఏముందయ్యా? రాళ్ళు ఉన్నాయి, ముళ్ళపొదలు ఉన్నాయి, గుచ్చపొదలు ఉన్నాయి, ఆ గేదెలు తిరుగుతూ ఉంటాయి, ఆవులు తిరుగుతూ ఉంటాయి, ఒంట్లు తిరుగుతూ ఉంటాయి, అదంతా ఇసుక ఎడారి. ఆ గ్రామానికి వెళ్తే మనకేమొస్తుందయ్యా అని ఆ ప్రజలందరూ కూడా ఆ గ్రామంలోకి రావటానికి ఇష్టపడకుండా ఉన్నప్పుడు ఆ గ్రామం దేవుని దగ్గర మొరపెడుతూ ఉందట. ప్రభువా, 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 నాకు విలువ లేదా? నేను అల్పమైన దానినా? నాకు గౌరవం లేదా? మర్యాద లేదా? నా స్థితి ఇంతేనా అని దేవుని దగ్గర మొర్ర పెడుతుంటే దేవుడు ఆ గ్రామానికి ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏంటంటే, బెత్లెహేములో ఎలయనగా యోధా దేశపు బెత్లెహేమా, ఏమండి, నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానివి కాదు. ఇజ్రాయేలును ఏలు, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలోంచి వస్తాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి వస్తాడండి? ఇజ్రాయేలు దేశములో ఉన్న బెత్లెహేము గ్రామములో నుండి నా ప్రజలను ఏలు అధిపతి నీలోండి వస్తాడు అని దేవుడు వాగ్దానం చేశాడు. అంతకుముందు ఈ గ్రామం ఎలాగుండేదండి? అసలు ఎవరు వెళ్ళేవారు కాదండి, చూసేవారు కాదు. ఈడింటికి వెళ్ళేదేంటి అన్నట్టుగా, ఆ గ్రామంలోకి వెళ్తే ఏముంటుంది అన్నట్టుగా, అంతే కదండి. నీచిగా చూసేవారు, నీచిగా మాట్లాడేవారు. అంత నీచంగా ఉన్న గ్రామానికి దేవుడు వాగ్దానం చేశాడు, నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వస్తాడు అన్నాడు. ఇప్పుడు ఆ గ్రామంలో ఇజ్రాయేల్ ప్రజలను ఏలే అధిపతి వస్తే ఆ గ్రామానికి ఒరిగేదేముంది? ఆలోచించాలి. ఏమండి, మన సీఎం గారు ఒక రోడ్డు అంట వస్తున్నారనుకోండి, ఆ రోడ్డు అంతా పాడైపోయింది అనుకోండి, ఆ ప్రాంతంలో ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏం చేస్తాడంటే, ఆ సీఎం గారు వచ్చి రాకమునిపై ఆ రోడ్డు అంతా వేయించేస్తాడు. అవునా కదండి? రోడ్డు అంతా ఏం చేస్తాడు? సదును చేయించేస్తాడు. సీఎం గారు వెళ్ళే రోడ్డు బాగుందని అనుకోవాలని. నిజం కూడా అంతే. ఆ రోడ్డు అంతా బాగు చేస్తారు. ఆ ప్రాంతంలో ఏదైతే లోటుపట్లు ఉన్నాయో అన్నీ సరి చేస్తారు. ఎందుకంటే రాజుగారు వస్తున్నారు కాబట్టి. ఒక రాజుగారు మరి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో, ఆ పాడైపోయిన ప్రాంతంలో నేను ఉంటాను అంటే అక్కడ మొట్టమొదటికి కట్టేది ఏంటండి? రాజు భవంతి కడతారు. దేవునికి స్తోత్రం. ఏం కడతారండి? రాజుల భవంతి కడతారు, పెద్ద ప్యాలెస్ కడతారు. ఆ ప్యాలెస్ కడితే ఊరిని ఉంటారా? రాజుగారి వెనకాల ఎవరు వస్తారు? ఎవరు వస్తారు? సైన్యం అంతా వస్తుంది. అవును కదండి? సైన్యం వస్తుంది. సైన్యం వచ్చిన తర్వాత ఏమొస్తుంది? గుర్రాలు వస్తాయి, రౌతులు వస్తాయి, పెద్ద పెద్ద మినిస్టర్లు అందరూ వచ్చి రాజుగారి దగ్గర కూర్చుంటారు. ఆటోమేటిక్గా ఆ ప్రాంతానికి రేటు పెరిగిపోతుంది, భూమి రేటు పెరిగిపోతుంది. అవునే కదండి? విలువ లేని గ్రామానికి విలువ వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. అంతకుముందు ఎవరు చూడని గ్రామంలో ఎప్పుడైతే రాజుగారు వచ్చారో, రాజుగారు అక్కడ పుట్టారో, రాజుగారు నివాసం ఉంటున్నారో, ఆ గ్రామము స్థితిగతులే మారిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. మరి దేవుడు చేసిన వాగ్దాన ప్రకారము యోధా దేశపు బెత్లెహేం అనే గ్రామం విలువలేని గ్రామములో దేవుడు చేసిన వాగ్దాన ప్రకారము మరియమ్మ గర్భవాసాన చిన్న కుమారుడు పుడితే అక్కడికి ఎవరు వచ్చారో తెలుసండి? రాజుగారు వచ్చినంత ఎవరు వచ్చారో తెలుసా మీకు? చూడండి, ఇక్కడ లూకా సువార్త 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఎవరు వచ్చారు అక్కడికి? రాజుగారు వచ్చిన తర్వాత ఎవరు వచ్చారు అక్కడికి? 2వ అధ్యాయము 13వ వచనము. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతలతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు
భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఎవరొచ్చారండి? మన రాజుగారు ఎవరండి? పరలోకపు రాజుగారు. ఎవరైనా ఒక దేశానికి రాజు కదండి అయినా, ఒక గ్రామానికి రాజు కాదండి అయినా, ఒక పట్టణానికి రాజు కాదండి, ఏ దేశానికి రాజు అయినా సర్వ ప్రపంచానికి రాజు. ఆ రాజు ఎక్కడ వచ్చాడండి? ఎక్కడొచ్చాడు? యోధా దేశపు బెత్లెహేములో ఆయన జన్మించినప్పుడు ఆయన్ని చూడటానికి ఎవరు వచ్చారండి? పరలోక సైన్య సమూహమే వచ్చిందంటే. ఎందుకు చెప్పాను కదా, సైన్యం అంతా వచ్చేస్తుందని. వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆటోమేటిక్గా ఆ గ్రామానికి విలువ వచ్చేస్తుంది, గొప్పగా ఎంచబడుతుంది. ఆ గ్రామం అందరూ కూడా రావడానికి ఇష్టపడతారు ఇప్పుడు, అంతే కదండి. అంతకుముందు యోధా దేశం బెత్లెహేములో ఎవరు కాలు పెట్టేవారు కాదండి. అటువంటిది యేసు ప్రభువు పుట్టగానే, పరలోక సైన్య సమూహము రాగానే ఇంక అక్కడి నుంచి మొదలెట్టారని అందరూ కూడా వరుస పెట్టి యేసు ప్రభు పుట్టిన దేశం వెళ్ళాలి, యేసు ప్రభు పుట్టిన గ్రామం వెళ్ళాలి, యేసు ప్రభు ఎలాగున్నాడో మనం చూడాలి, యేసు ప్రభు పుట్టిన ఆ స్థలం ఎటువంటిదో మన కనులారా వీక్షించి ప్రార్థన చేయాలి అని ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఛేదరించుకున్నటువంటి అల్ప గ్రామమైన యోధా దేశపు బెత్లెహేము గ్రామానికి వెళుతూ ఉన్నారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమేనండి, మన జీవితంలో ఒకప్పుడు విలువ లేదు, మనల్ని ఎవరు విలువగా చూడలేరు, మనల్ని ఎవరు కనికరించలేదు, మనల్ని ఎవరు కూడా బలపరచలేదు, మనల్ని చూసి సీదరించుకున్నారు. అటువంటిది ఈ రోజున ఒక స్థితికి దేవుడు చేర్చినప్పుడు, మన స్థితిగతులు బాగున్నప్పుడు, యేసు ప్రభువే మన హృదయంలో ప్రకాశిస్తున్నప్పుడు, యేసు ప్రభు మన హృదయంలో నివాసం చేయటానికి వచ్చినప్పుడు, ఈ గుచ్చపదలో ముళ్ళు పదలో మొలిచి ఉన్న ఈ హృదయంలో దేవుడు సరళం చేసి పరిశుద్ధులుగా మనం తీర్చినప్పుడు మనం అందరికీ కూడా ప్రియమైనటువంటి వారిగా ఉన్న అందరూ మన దగ్గరకు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు దేవునికి స్తోత్రం. ఒకప్పుడు మనం కూడా బాధపడ్డాం కదా, నన్ను ఎవరు చూడటం లేదు, నా దగ్గరికి ఎవరో రావటం లేదు, నన్ను ఎవరు పలకరించడం లేదు, పక్కింటికి వచ్చి వెళ్ళిపోతున్నారే, తిన్నావా ఉన్నావా అని అడగట్లేదే. ఈరోజు నాకు ఎంత విలువ ఎలాగొచ్చిందంటే, నా తండ్రి అయిన దేవుడు నా పాత జీవితం నుంచి ఇప్పుడు కొత్త జీవితాన్ని ఇచ్చి నూతనంగా నాలో ప్రవేశించి నన్ను అభివృద్ధి పరిచాడు కాబట్టి, నేను హెచ్చించబడ్డాను కాబట్టి అందరికీ నేను ప్రియమైనటువంటి వాడిగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునండి, ప్రతి ఒక్క జీవితంలో కూడా యేసు ప్రభు రావాలి, యేసు ప్రభు పరిశుద్ధత రావాలి, యేసు ప్రభు మహాకృప మనలో ప్రవేశించాలి. అప్పుడేనండి మనకి విలువ లేని జీవితం జీవించే కంటే కూడా విలువ కలిగిన జీవితంతో ఒక్కరోజు జీవించిన సంతోషమే కదండి. దేవునికి స్తోత్రం. రాజుగారు రాగానే ఆ పట్టణానికి విలువ వచ్చినట్లుగా యేసు ప్రభు మనలో ఉదయించగానే, యేసు ప్రభు మనలో పుట్టగానే మనకు కూడా విలువ వచ్చిందండి. మనం ఎవరమండి? పరిశుద్ధులమును యాజక సమూహమును. యాజకులు ఎక్కడ ఉంటారు? దేవుని సన్నిధానంలో ఉంటారు. యాజకుల దగ్గరికి అందరూ వస్తారు. అయ్యా మా పాపాల నిమిత్తం మీరు ప్రార్థన చేయండి, అయ్యా మా పాపాల నిమిత్తం బలులు అర్పించండి, అయ్యా మా పాపాల నిమిత్తం మిమ్మల్ని వేడుకుంటున్నాం, దేవుని దగ్గర గోచడండి అయ్యా అని యాజకుల దగ్గరికి వస్తారు. పరిశుద్ధ సమూహం అంటే ఈ పరిశుద్ధులను చూస్తే అందరికీ కూడా భయమే, ఈ పరిశుద్ధులు చూస్తే అందరికీ ప్రేమ, ఈ పరిశుద్ధులు చూస్తే అందరికీ కూడా సంతోషమే, ఈ పరిశుద్ధులు చూస్తే అందరికీ కూడా గౌరవమే. ఎంత గౌరవం ఎలా తెచ్చిపెట్టాడండి దేవుడు. అంతకుముందు పనికి మళ్ళులేగా మన పని మనం చేసుకుంటూ, మనం విరుచుకుంటూ, మనం తింటూ బ్రతికేసిన బ్రతుకులు. ఈరోజు ఏం కావాలన్నా మనకి? ఏం కావాలండి? క్రీస్తు ఉంటే చాలండి, ఆయన మనతో ఉంటే చాలు. ఈ భూమి అశాశ్వతమైనది, భూమి మీద ఉన్న మనుషులందరూ అశాశ్వతమైనటువంటి వారు. క్రీస్తు మనలో ఉదిస్తే మనకి విలువ. మనము వేవేల సంవత్సరాల పాటు యుగయుగాలు దేవుని సన్నిధానంలో, ఆయన రాజ్యములో, ఆయన దూతల సమూహముతో పాటు మనందరం కూర్చుంటాం. విలువ కలిగిన బ్రతుకు మనందరికీ దేవుడు ఇవ్వబోతున్నాడు. మనందరం కూడా ఈ క్రిస్మస్ రోజున మనం మార్చుకోవాలి, మన హృదయాలు మార్చుకోవాలి. నా పాత జీవితం ఏంటి? నేను ఎలా బ్రతికాను? ఒకప్పుడు నా బ్రతికి ఎలాగుండేది? నేను కట్టిన బట్ట ఏంటి? నేను జీవించిన జీవితం ఏంటి? ఈరోజు ప్రభువు నన్ను కనికరించాడు కాబట్టి ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళాడు. ఈరోజు మంచి స్టొక్కాలు వేసుకుంటున్నాను, మంచి మంచి చీరలు కట్టుకుంటున్నాను, నా కుటుంబం బాగుంది, నా పిల్లలు బాగున్నారు. దీని అంతటికీ కారణం ఎవరంటే నా ప్రభు అయిన దేవుడే మిమ్మల్ని కనికరించాడు కాబట్టి ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళినప్పుడు ఆయన స్తుతించడంలో తప్పేముందండి? మనందరం కూడా స్తుతిద్దాం. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు
ఆయనకి ఇష్టలైన ప్రజలకు సమాధానము భూమి మీద కలుగునుగాక. ఆమేన్. ఈ రోజున ఎంతమంది దేవునికి ఇష్టలుగా ఉంటారో చూద్దాం. ఇంటికి వెళ్ళేసరికి మన పాత జీవితం మనకు గుర్తుకొచ్చేయాలి, మన పాత తలంపులు మనకు గుర్తుకొచ్చేయాలి, మన పాత అలవాట్లు మనకు గుర్తుకొచ్చేయాలి. ఆ రోజు జీవితానికి ఈ రోజు జీవితానికి మనము వ్యత్యాసము చూసుకుని, నా పాత జీవితాన్ని నేను అసహించుకుంటాను, ఈ రోజు నేను మారు మనసు పొందుతున్నాను, యేసుక్రీస్తుని నేను పొందుకుంటే, యోధా దేశపు బెత్లెహేము అల్పమైన గ్రామముగా ఏ విధంగా ఉందో దాన్ని మార్చి దేవుడు ఉన్నతమైన గ్రామంగా ఏ విధంగా స్థిరపరిచాడో, అలాగే దేవుడు నా జీవితాన్ని స్థిరపరచబోతున్నాడని విశ్వాసముతో ఎంతమంది అయితే అనుకుంటారు ఈ రోజున దేవుడిని ఆశ్రయిస్తారో, నిజంగా దేవుడు వారందరినీ కూడా కనికరించబోతున్నాడండి. ఆలోచించండి ప్రియులారా, ఈ ఆల కనిపించిన వాడు రేపు కనిపించట్లేదు. నీకు చాలా బాగా చెప్తున్నా ఈ మాట, ఎందుకంటే ఈ రోజున కనిపించిన వాడు రేపు కనిపించటం లేదండి. మన దగ్గర డబ్బు చూసుకున్నాం, ఆర్భాటం చూసుకున్నాం, హంగు చూసుకున్నాం, మనం విర్రవిగుతున్నామేమో. ఆ విర్రవిగుడుతనం మంచిది కాదండి. మన సమయంలో గతించిపోయే సమయంలో దగ్గరికి వచ్చాయి, దేవుని సన్నిధానంలో నిలబడి నీ సమయంలో మనం తీర్మానం చేసుకోవాలి, ప్రభా ఈ సంవత్సరంలో అయినా సరే నా బ్రతుకు మార్చునైనా, బెత్లెహేము గ్రామంలాగా అల్పమైన గ్రామంలో నా జీవితంలో ప్రభు నువ్వు ఉదయించునైనా, నాతో మాట్లాడినైనా, నా జీవితాన్ని మార్చు ప్రభా. నీవే నాలోకి వస్తే, నీ సైన్య సమూహం నా దగ్గరికి వస్తే ప్రభా నేను బలవంతుడిని శక్తిమంతురాలను అవుతాను ప్రభా, నన్ను కనికరించని ఈరోజు మనందరం కూడా దేవునికి మహిమకరంగా త్యాగములు చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది మనం మార్చుకుందాం నీ సంవత్సరము? ఎంతమంది ఈ రోజున మన జీవితాలు దేవుడికి అప్పచెప్పుకుందామండి? ఎంతమంది దేవుని సన్నిధానంలో ఆయన రక్షణానందాన్ని పొందడానికి ఇష్టపడదామండి? ఆలోచించండి ప్రియులారా, దేవుడు మీతోటి మాట్లాడుతున్న ఈ రోజున మీరు మారండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. నిత్యరాజ్యంలో, నిత్యము నేను ఉండే రాజ్యములో, నిత్యుడకు తండ్రి ఉండే రాజ్యములో మీ అందరినీ కూర్చుండి పెట్టుకుంటాను, నా పిల్లలుగా మిమ్మల్ని అందరినీ ఆదరిస్తాను. ఇదిగో మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరందరూ మారు మనసు పొందండి ప్రియులారా. ఇదిగో నేను వచ్చినప్పుడు ఆ గ్రామం ఎలా మార్చబడ్డదో అలాగే మీ జీవితాలు కూడా మార్చబడాలని దేవుడు ఈ రోజున మీ అందరితో మాట్లాడుతున్నప్పుడు ప్రభువుకు మనందరం స్తోత్రం చెల్లించి, ప్రభా ఈ రోజున మా జీవితం మార్చని ఈ రోజున ప్రభు సన్నిధానంలోకి వచ్చాడదాం. దేవుడికి స్తోత్రములు. హల్లెలూయా.